మంజుమల్ బాయ్స్. ఇది 2006 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. మలయాళంలో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. తెలుగు డబ్ అయ్యి ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయ్యింది. మలయాళం సినిమా యూనిక్ స్టోరీస్ ని చెప్పడంలో ఎప్పటికప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మంజుమల్ బాయ్స్ కూడా ఆ యూనిక్ స్టోరీ టెల్లింగ్ లిస్ట్ లోనే ఉంటుంది. ఇంకా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా నచ్చింది గైస్. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం నవ్వుతాం, ఏడుస్తాం, అలానే హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే కేరళకు చెందిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుని వెళ్తారు. ఆ ట్రిప్ లో రిస్ట్రిక్టెడ్ గునా కేవ్స్ లోకి ఎంటర్ అవుతారు. దీనినే డెవిల్స్ కిచెన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ గ్రూప్ లో ఫ్రెండ్స్ ఒకరు యాక్సిడెంటల్ గా డీప్ పిట్ లోకి పడిపోతే మిగతా ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారు, ఎలా తమ ఫ్రెండ్ ని కాపాడుకున్నారు, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడ లేట్ చేయకుండా ఆ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మూవీలో ఫస్ట్ 30 minutes కొంచెం స్లోగా ఉంటుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ అలానే వేరే గ్యాంగ్ తో పోటీ పడే సీన్స్ అన్ని బాగా చూపించారు. ఇక్కడ వరకు మూవీ చాలా నార్మల్ పేస్ లోనే వెళ్తూ ఉంటుంది. బట్ వన్స్ ట్రిప్ కి కొడైకెనాల్ వెళ్ళాక మూవీ పికప్ అవుతుంది. మనం నిజంగా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నామా అనే ఫీల్ తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్ యాక్సిడెంటల్ గా పడిపోయిన తర్వాత మూవీ చాలా టెన్స్ వేలో గ్రిప్పింగ్ రైటింగ్ తో మనల్ని ఎంగేజ్ చేస్తుంది. తమ ఫ్రెండ్ ని కాపాడుకునేందుకు వాళ్ళు ఏమేం చేశారు అనేది చాలా థ్రిల్లింగ్ అండ్ రిలేటబుల్ వేలో చూపించారు. డైరెక్టర్ చిదంబరం మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకున్నారు. దీని వల్ల స్క్రీన్ మీద కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యింది మనకి. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ సర్వైవల్ థ్రిల్లర్స్ కి స్క్రీన్ ప్లే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీలో కూడా స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఒక్క సీన్ కూడా వేస్ట్ చేయకుండా ప్యాక్ చేశారు. ఆ ఇంటెన్స్ అట్మాస్ఫియర్ ని, డార్క్ విజువల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎమోషన్ ని క్యారీ చేశారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ లో ఒకటి వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్షిప్. ఫస్ట్ నుండి చిన్న బ్యాక్ స్టోరీస్ తో మనల్ని ఎమోషనల్ చేస్తూ వస్తారు. మనం క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషనల్ అవుతున్నాం అంటే అది వాళ్ళ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ లో ఉన్న బాండ్ వల్లే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ని, ఫియర్ ని, హోప్లెస్నెస్ ని చాలా రియలిస్టిక్ వేలో ప్రొజెక్ట్ చేశారు. దీని వల్ల మనం చాలా ఈజీగా క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతాం. లోయలో పడిన సుభాష్ అసలు ఏమయ్యాడు, బతికే ఉన్నాడా లేదా అనే టెన్షన్ అండ్ ఫియర్ ని మనలో మనకి తెలియకుండానే ఎక్కించారు. లిటరల్లీ మూవీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వచ్చేసరికి మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టారు. అంత టైట్ గా ర్యాప్ చేశారు ఎవ్రీ సీన్ ని. ఇంకా క్లైమాక్స్ అయితే అందరిని ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బై షైజు ఖలీద్ ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎవ్రీ సీన్ ని విజువల్ గా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ ఆ గునా కేవ్స్ షార్ట్స్, ఆ విజువల్స్ కూడా మనల్ని ఆ గునా కేవ్స్ వరల్డ్ లోకి కంప్లీట్ గా ఇమ్మెన్స్ అయ్యేలా తీశారు. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సుషిన్ శ్యామ్ ఎక్సలెంట్ గా ఉంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ కి తగ్గట్టు ఆ టెన్స్ సౌండ్స్ ని చాలా పర్ఫెక్ట్ గా యూస్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బానే చేశారు. బట్ షౌబిన్ షాహిర్ స్టీల్స్ ద షో అనే చెప్పాలి. లాస్ట్ లో తన ఫ్రెండ్ ని కాపాడినప్పుడు వచ్చే సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ గానీ, యాక్టింగ్ కానీ చాలా నేచురల్ గా ఉంటుంది. అలానే శ్రీనాథ్ బాషి కూడా తన బెస్ట్ ఇచ్చారు. జార్జ్ రోల్ చాలా తక్కువే ఉంటుంది, బట్ బానే చేశారు. ఫైనల్ గా ఒక రా ఎమోషన్స్ తో ఒక గ్రిప్పింగ్ అండ్ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. నేనైతే 100% ఈ మూవీని రికమెండ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.